జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 29 మంది చనిపోయిన ఘటన ముమ్మాటికి జగన్ రెడ్డి హత్యలేనని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనంతా కల్తీ, దోపిడీ, అవినీతిమయం. 2019-24 మధ్యకాలంలో జరిగినన్ని అక్రమాలు ప్రపంచంలో ఎక్కడా ఏ నాయకుడూ చేసి ఉండడు. మద్యం వ్యాపారం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుని కల్తీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రజలను కల్తీకి అలవాటు చేశారు. ధరల బాదుడుతో ప్రజలు నాటు సారాకు అలవాటు పడ్డారు. అక్కడ సారా వ్యాపారం చేసింది కూడా వైసీపీ నేతలేనన్నారు. జగన్ రెడ్డి పాలనలో జరిగిన అక్రమాలన్నీ విచారణలో బయటకొస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో 29 మంది పేద కుటుంబాలను నాశనం చేశాడు. కల్తీసార వలనే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతుంటే కనీసం విచారణ కూడా జరపలేదు. పైగా అవన్నీ సాధారణ మరణాలేనని, నెలకు సగటున 90 మంది వరకు చనిపోతుంటారంటూ అసెంబ్లీలో సమాధానం చెప్పడం జగన్ రెడ్డి నీతిమాలిన రాజకీయానికి నిదర్శనం. నాటి కేసును మసిపూసి మారేడుకాయ చేయాలని జగన్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ సిట్ విచారణలో అన్నీ బయటకొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి తీసుకొచ్చిన కల్తీ బ్రాండ్లను నిషేధించింది. అదే సమయంలో మద్యం క్వాలిటీకి ప్రాధాన్యమిచ్చి 13 స్థాయిల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. కల్తీని నిరోధించడం కోసం సురక్షా యాప్ తీసుకొచ్చాం. ప్రతి బాటిల్ ట్రేస్ చేసేలా వ్యవస్థను రూపొందించాం. జగన్ రెడ్డి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తుండడంతో కూటమి ప్రభుత్వంపై కుట్రలు చేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. గత 5 ఏళ్లు ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేసిన అనుభవంతో మరోసారి ఆ నకిలీ మద్యం ముఠాతో కల్తీ మద్యం తయారుచేసి ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వంపై వెయ్యాలనుకున్నారు. చివరికి వారే అడ్డంగా దొరికి జైలుపాలయ్యారు. తాజాగా నెల్లూరులో ఒక వృద్ధుడితో 5 మద్యం బాటిళ్లు కొనుగోలు చేయించి అతనికి తెలియకుండా వీడియోలు తీసి బెల్టు షాపుల కోసమంటూ సోషల్ మీడియాలో హడావుడి చేశారు. చివరికి కొనుగోలు చేసిన వృద్ధుడే వచ్చి కొంతమంది డబ్బులిచ్చి తనతో కొనుగోలు చేయించారని చెప్పడంతో మరో కుట్ర బయటపడింది. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు జగన్ రెడ్డి అండ్ కో చేస్తున్న కుట్రలు సిగ్గుచేటని, తప్పు చేసినోళ్లను వదిలిపెట్టబోమని, తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.